ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తుతం ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై, ప్రజా సంక్షేమంపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా ఏపీలో పెరుగుతున్న అప్పుల భారంపై ఆయన వ్యక్తం చేసిన ఆందోళన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడంపై వెంకయ్య నాయుడు ఘాటుగా స్పందించారు. ప్రతి నెల అప్పులు తెస్తున్నారు, అసలు ఈ అప్పులు ఎవరు కడతారు, ముఖ్యమంత్రా లేక మంత్రులా అని ఆయన ప్రశ్నించారు. ఈ అప్పుల భారం అంతా చివరికి సామాన్య ప్రజల మీదనే పడుతుందని, భవిష్యత్తు తరాలను ఇది ఇబ్బందులోకి నెడుతుందని ఆయన హెచ్చరించారు. కేవలం అప్పుల గురించే కాకుండా ప్రభుత్వ బాధ్యతల గురించి కూడా ఆయన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైద్య విద్యను, ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. విద్య మరియు వైద్యం వ్యాపార వస్తువులుగా మారకూడదని, సామాన్యుడికి ఇవి అందుబాటులో ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపైనే ఆయన వ్యాఖ్యలు చేశారా, లేక వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపారా అనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. ఆయన ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకపోయినప్పటికీ వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఆయన మాటలున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అనుభవం ఉన్న నాయకుడిగా వెంకయ్యనాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక లాంటివి. సంక్షేమం పేరుతో అప్పులు పెంచుకుంటూ పోవడం కంటే శాశ్వతమైన ఆస్తులను, విద్యా, వైద్యం వంటివి సృష్టించడంపై దృష్టి పెట్టాలని ఆయన సందేశం సారాంశం. మంత్రులు కడతారా, ఆర్థిక కార్యదర్శులు కడతారా? ఈ అప్పులన్నీ మళ్ళీ తిరిగి మనం కట్టాలా, మన రాష్ట్రం కట్టాలి. మనందరి పైన పడతాయి. మనము ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలంటే ఏది అవసరమో వైద్యము. ఇవాళ వైద్యం ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రికి పోతే చెప్పనవసరం లేదు. పేదవాళ్ళు సగం మంది దాంతోనే నిరాశ నిస్పృహ కుంగిపోతున్నారు. ఆసుపత్రికి పోతే పోయినవాడు పోయినట్టే కొన్ని సందర్భాలు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వైద్య సేవలను ఎక్కువగా నిర్వహించాలా, వైద్యులను మంచి వాళ్ళు నియమించాలా. అలాగే కావాల్సిన ఆపరేషన్ థియేటర్లు కూడా మండల స్థాయిలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి పేదవాడికి అక్కడే ఆపరేషన్ జరిగేట్టుగా చూడాలి. అది ప్రభుత్వ గొప్పతనం అంటే.